కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత యావత్ భారతదేశం కూడా ఒకటే నినాదం వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉగ్రముఖలు చేసినటువంటి దాడి దాన్ని తిప్పికొట్టేందుకు భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న పరిస్థితి. అయితే పెహల్గాంలో ఉన్నట్టు బైసరన్ ప్రాంతం మైదాన ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడిలో 26 మంది చనిపోవడం, సుమారుగా 17-18 మంది వరకు గాయపడటం కూడా జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రస్తుతం మనతో పాటు శ్రీ నాగేష్ గారు ఉన్నారు, మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీరు భారత వాయుసేనలో అనేక సంవత్సరాలు పనిచేశారని కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య భీకర పోరాటం జరుగుతుందని ఒక అంచనా వినిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం కూడా దీని మీద చాలా సుదీర్ఘమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ హై లెవెల్ కమిటీ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఏంటి సార్, ఎలా ఉండబోతుంది పరిస్థితి? చేదాటిపోయిందంటారా? ఇప్పటికే ఉగ్రమూకల్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఓకే సార్, ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయే పరిస్థితి ఏమీ లేదండి. ఏమి గాబరపడాల్సిన పని లేదు. వాళ్ళు అక్కడ మోహరించారు పాకిస్తాన్ వాళ్ళు, ఎందుకంటే ఇండియా అటాక్ చేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ మోహరించారు. ఏది విమానాలు అయితేనేటి, ట్యాంకులు అయితేనేటి, ఇటువంటివన్నీ. కానీ దానికి ఏం భయపడాల్సిన పని లేదు. న్యూక్లియర్ వార్ అవ్వదు. నాకు తెలిసి న్యూక్లియర్ వార్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కన్వెన్షనల్ వారే అవుతుంది. న్యూక్లియర్ వార్ అంటే ఇప్పుడు అటు నుండి బాంబు వేసాడు అనుకోండి, ఆటం బాంబు, సగం మందిపోతే సగం వాడిది పోతుంది. నష్టం ఇరువైపులా ఉంటుంది, రెండు వైపులు ఉంటుంది. కరాచీ మీద వేసినా, ముల్తాన్లో వేసినా, ఎక్కడ వేసినా సగం మనకి సగం వాళ్ళకి వెళ్తుంది. కనుక రెండు వైపుల నష్టం ఉంటుంది. కనుక న్యూక్లియర్ వారు జరగదు, కన్వెన్షనల్ వారే జరుగుతుంది. న్యూక్లియర్ హెడ్స్ ఉపయోగించరు. రెండోది ఏంటంటే వాళ్ళకి F-16s అమెరికా సప్లై చేసింది. ఆ F-16 సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళు ఇప్పుడు బ్లాక్ చేసేసారు. ఓకే, అమెరికా వాళ్ళు. అంటే అవి నిరుపయోగం అంటారు, అది ఇంకా పనికిరాదు. ఓకే సార్. అంటే వాడు అనుకున్నట్టుగా వెళ్ళలేడు, అనుకున్నట్టుగా వేయలేడు, అటాక్ చేయలేడు, బ్లాక్ చేసేసాడు. ఇప్పుడు మనకి 26 దేశాలు మనకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇది అమెరికా, రష్యా, జర్మనీ, UK, ఇలాగా అగ్రదేశాలని, ఫ్రాన్స్, మొత్తం 26 దేశాలు అనమాట. మనకు ఒక ఇజ్రాయిలే చాలు, అసలు ఏమో సమస్య ఏమీ లేదు. ఇప్పుడు మనకు కూడా ICBMలు ఉన్నాయి. అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అని 7,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. దానికి న్యూక్లియర్ హెడ్ ఫిక్స్ చేస్తే 7,000 కిలోమీటర్లు. అంటే ఈవెన్ చైనాలో పావంతు కూడా కవర్ చేసేటంత న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి మనకి. ఇది లేటెస్ట్ న్యూస్ మీకు చెప్తున్నాను. ఓకే సార్, ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. ప్లస్ మనకి ఇప్పుడు Su-30, 31 ఉంది, మన రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్. బ్రహ్మాండమైన విమానం అది, చాలా అంటే 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. తర్వాత ఇప్పుడు రఫేల్స్ తీసుకున్నాం ఫ్రాన్స్ దగ్గర నుంచి. అవును సార్. తర్వాత మన వాళ్ళు తేజస్ తయారు చేశారనుకోండి. కానీ మనకున్న ట్యాంకులు, మనకున్న ఈ విమానాలు సరిపోతాయి. పాకిస్తాన్ని యాక్చువల్గా 1971లోనే మనం ఆక్యుపై చేయాల్సింది. 93,000 సైన్యం వాళ్ళు అక్కడ మనకు బ్లాక్ చేసాం. మనం 93,000 సైన్యం బోర్డర్లో ఈస్ట్ పాకిస్తాన్ బ్లాక్ చేసాం. అప్పుడు POK మనం తీసుకోవాలి. కానీ ఇందిరాగాంధీ తీసుకోలేదు. ఓకే, సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. సరైన నిర్ణయం అసలు తీసుకోలేదు. ఓకే సార్. అసలు జనరల్ మానిక్షా చెప్పాడు క్లియర్గానే, దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ అవర్ POK. అది కాకుండా 5,313 స్క్వేర్ కిలోమీటర్స్ మనం ఆక్యుపై చేశారు. అప్పుడు మనం చొచ్చుకు వెళ్ళాం ఆ ప్రాంతం. అది కూడా ఇచ్చేసారు. అది కూడా వాళ్ళకి ఇచ్చేసారు. 93,000 మందిని ఇచ్చేసారు. అది మనం చేసిన గొప్ప పొరపాటు. అది ఏదైతేనేది మనకు తెలియదు. మనం అది అలా జరిగిందనమాట. కనుక మనకిప్పుడు ఎటువంటి సమస్యలను వారు జరిగినా అది వారు అనరు, జస్ట్ మామూలుగా అవుతుంది, అది ప్రాబ్లం లేదు. పాకిస్తాన్ ఎంత అండి మనకి, ఎంత ఊడ్చిపోతుంది. 14 లక్షల ఆర్మీ ఉంది మనది. సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అనమాట. 3rd లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్. ప్రాబ్లం ఏమీ లేదు, అన్నీ బాగానే ఉంటాయి. కనుక గాబరపడాల్సిన పని లేదు. కానీ యుద్ధం అంటూ జరిగితే ఎకనామికల్గా డౌన్ అవుతుంది. రెండు వైపులా నష్టం జరుగుతుంది. ఎకనామికల్గా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది, ప్రోగ్రెస్ ఉండదు. అది మాత్రం జాగ్రత్త చూసుకొని వీళ్ళు స్టెప్ అయ్యారు. కనుక మనం సమస్య ఏమీ లేదు ప్రస్తుతానికి. సార్, POK నుంచి కానీ LOC నుంచి కానీ అత్యధికంగా చొరబాట్లు, అంటే మిలిటెంట్లని పాకిస్తాన్ ఆర్మీయే ఉసుగొలుపుతుంది భారత్ వైపు అనేది ఒక వార్త వినిపిస్తూ ఉంది. అయితే దీన్ని నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? POK అంటే ఇప్పుడు అక్కడ బార్డర్ ఉన్నది, LOC ఉంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్కి మధ్యలో ఉన్న గోడలా ఉండదు. ఎందుకంటే నేను దగ్గర 6 నెలలు నేను మన కమల్ కోట్ అనే విలేజ్లో ఉన్నాను. నేను
కమల్ కోట్, అది ఉరీ సెక్టర్. ఓకే సార్, యూరి సెక్టర్. ఓకేనండి. అక్కడ ఏంటంటే సగం పాకిస్తాన్లో ఉంది కమల్ కోట్, సగం ఇండియాలో ఉంది. ఓకే. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఏంటంటే వీళ్ళ మేనమామ అక్కడ ఉంటాడు, వాళ్ళ అల్లుడు ఇక్కడ ఉంటాడు. ప్రతి వారం రోజులకు ఒకసారి వెళ్తారు. అటు ఇటు రాకపోకలు కామన్ గా జరిగిపోతాయి. ఉప్పు చేతిలో వేస్తారు మన ఆర్మీ వాళ్ళు, చేతిలో వేసి ఓత్ తీయిస్తారు. అడితోటి ఓత్ తీయించి నేను ఇక్కడ రాశాను అక్కడ చెప్పను అని చెప్పేసి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఏం చేసాడో మనకు తెలియదు కదా. కనుకని ఇవన్నీ ఇదనమాట. కనుక సమస్య ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే పెక్యులర్గా ఏంటంటే ఇప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు ఆ ఆర్మీ అతను ముందు నడిచేవాడు, నేను వెనకాల నడిచేవాడు. సార్ నేను ఎక్కడ కాలు పెడితే అక్కడే మీరు కాలు పెట్టండి అనేవాడు. అంటే ల్యాండ్ మైన్స్ మీకు అర్థమైందా? అంటే ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ మీరు ఆలోచించండి. నేను ఎయిర్ ఫోర్స్ నాకు అంత డేంజర్ ఉండదు, కానీ ఆర్మీ వాళ్ళకి ఇన్ఫంట్రీకి చాలా డేంజర్ ఉంటుంది. నడుస్తుంటారు వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటారు, అంత దీనిగా ఉంది. కనుక మనకి అంత పెద్ద బార్డర్ని కంట్రోల్ చేయడం ఫిజికల్గా కష్టం. ప్లస్ రెండోది ఏంటంటే ముందు కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి మనం కొంత చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి 9 మంది 10 మంది పిల్లలు. అవునండి. ఎంత 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 ఎవ్రీ ఇయర్. అవును సార్. తినడానికి ఏమీ లేదు. నేను అక్కడ ఉన్నప్పుడు నేను 95, 96 2 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. 95, 96. ఓకే, ఆల్మోస్ట్. అప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్రీ, బాస్మతి రైస్ రూపాయి కిలో, అక్కడ అన్ని ఫ్రీ అనమాట, ఇష్టం అయినట్టు చేశారు. అయితే రాను దాని తేడా వచ్చింది. ఆ ఆర్టికల్ 2021లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత దాన్ని యూనియన్ టెరిటరీస్ చేశారు. జేఎండ్కే ఒకటి ప్లస్ లడాక్ ఒకటి ప్లస్. కనుక ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు అక్కడ ఎలక్షన్స్ అయ్యాయి, వాళ్ళకి ఇచ్చేసారు, అప్పచెప్పేశారు, వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు టూరిజం డౌన్ అయిపోయింది. మొన్న టూరిజంకి వచ్చిన వాళ్ళు అందరూ పారిపోయారు పాపం. టూరిజం వల్ల ఎంతో కొన్ని కోట్లు విలువైన మనకి ఇన్కమ్ వస్తుంది, అది లేదు ఇప్పుడు. ప్రీవియస్ గా మనం కొన్ని గణాంకాలు చూసుకుంటే 10 years 15 years బ్యాక్ కేవలం 1,00,000 నుంచి 3,00,000 మంది మాత్రమే పర్యాటకులు అక్కడికి కాశ్మీర్ని చూడడానికి వెళ్ళేవాళ్ళు. అంటే అప్పుడున్న పరిస్థితిని ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత గణనీయంగా 30 నుంచి 35 లక్షల మంది ప్రతి సంవత్సరం వెళ్తున్నారని భారత ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. అంటే అక్కడ ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కలిగినట్టేనంటారా? కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కావచ్చు, ఇతరంగా ఎవరైనా కానీ వాళ్ళకి కొంత ఈ టూరిజం పరంగా కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. వాళ్ళలో అనిశ్చితి లేపడానికి లేదంటే వాళ్ళకి భయాన్ని సృష్టించడానికి ఇటువంటి దాడి జరిగిందంటారా? అవును, డెఫినెట్గా. పాకిస్తాన్ ఏంటంటే మనకి ఇండియా డెవలప్ అవ్వకూడదు అని ఉద్దేశంతో ఈ రోజు పాకిస్తాన్లో ఏంటంటే 1 లీటర్ పెట్రోలు 800 రూపాయలు, ఒక బ్రెడ్ 400 రూపాయలు ఈ రోజు. వాళ్ళకి తినడానికి ఏమీ లేదు. వాళ్ళు ఏదో గొప్పలు చెప్తున్నారు కానీ తినడానికి ఏమీ లేదు. ఈజీగా వాళ్ళని అలా పెట్టుకుని ఇచ్చేయచ్చు అనమాట, ప్రాబ్లం ఏమీ లేదు. 2023-24లో మనకి 35 లక్షల మంది టూరిస్టులు వచ్చారు. 35 లక్షల మంది. అవునండి. కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి అన్నమాట, కొన్ని కోట్ల రూపాయలు. డెఫినెట్గా స్టేట్ డెవలప్ అవుతుంది, ఏదైనా అంతే కదా. సో స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఇన్కమ్ రావాలి. సో ఆ ఇన్కమ్ ద్వారా స్టేట్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, అది నిజమే, అది 100% ఫ్యాక్ట్. అంటే మొన్న జరిగిన దీంట్లో వాళ్ళు మీరు హిందువులా మీరు ముస్లిమ్సా అని అడిగి మళ్ళీ సపరేట్గా పెట్టి వాళ్ళని చంపడం అనేది అది చాలా ఘోరం, హీనమైన పరిస్థితి అన్నమాట. సో కనుక టూరిజం డెవలప్ అవుతే ఖచ్చితంగా ఆడేమంటే మనం డెవలప్ అవ్వకూడదు అని వాళ్ళు అంటాడు. అమెరికా సపోర్ట్ ఉందంటాడు, చైనా సపోర్ట్ ఉందంటాడు. చైనా సపోర్ట్ ఉండొచ్చు, మనకి రష్యా ఉంది. ఇప్పుడు చైనా కూడా అమెరికా విధించిన సుంకాల వల్ల చైనా కూడా మనకి రిక్వెస్ట్ చేస్తుంది. కనుక మనకేం సమస్య ఏమీ లేదు. సరే, ఇంకొక చిన్న విషయం. ఇప్పుడు మొన్న జరిగిన దాడిలో 26 మందిలో ఒక లోకల్ యువకుడు కూడా చనిపోయాడు. అక్కడ నేను కూడా పర్సనల్గా వెళ్ళాను సార్ ఆ ప్రాంతానికి. వెళ్ళినప్పుడు కింద నుంచి పహల్గామ్ నుంచి బైసరానికి వెళ్ళేటప్పుడు సుమారుగా చాలా ఏటవాలుగా ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడ గుర్రాల మీదే వెళ్ళాలి లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ కుర్రోడు అక్కడ ఉన్నటువంటి లోకల్ ముస్లిం యువకుడు తీవ్రవాదుల మీద తిరగబడిన సమయంలో వాళ్ళు కూడా అతన్ని కాల్చి చంపేశారు, అక్కడికక్కడే చనిపోయాడు అతను కూడా. అయితే ఈ ఘటన బట్టి మనం ఎలా చూడవచ్చు అంటే గతానికి ఇప్పటికి అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో మన ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మద్దతుగా మారినట్టుగా ఏమన్నా అనిపిస్తుంది అంటారా? అన్న పరిస్థితులు మారినాయి అంటారా? అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందంటారా? మారినట్టుగా అనిపిస్తుందంటే అప్పటికిప్పటికి పరిస్థితులు ఖచ్చితంగా తేడా ఉన్నాయి. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు 5 కాంచాలు మా దగ్గర ఉండేవారు, మాకు భోజనం వండడానికి. మాకు అవును సార్, ఆర్మీని ఎయిర్ ఫోర్స్ డిటాచ్మెంట్ 2 కలిపి ఉంటాయి అనమాట. నేను డిటాచ్మెంట్ కమాండర్గా చేశాను, ఒక ఆర్మీ అతను కూడా ఉండేవారు. అయితే వాళ్ళకి తెల్లారి గట్ల
4 గంటలకి లెగుస్తారు. మొత్తం అన్ని మాకు అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారు, అన్నీ చేస్తారు. అలాగే మధ్యాహ్నం దాకా మళ్ళీ రాత్రి అలాగే చేసి ఈవినింగ్ 5 o'clockకి వాళ్ళని అండర్ గ్రౌండ్ బంకర్స్లో పెట్టి తాళాలు వేసేవాళ్ళం సేఫ్టీ కోసం. ఎందుకంటే వీళ్ళే అక్కడికి వెళ్ళి లీక్ చేస్తారు. ఓకే ఓకే, మన సేఫ్టీ కోసం, మన సేఫ్టీ గురించి అంతే, అంతకంటే ఏమీ లేదు. వీళ్ళు అక్కడికి వెళ్ళి లీవ్ చేసి నా 3 పోస్టులు పోయినవి ఉన్నవి, మళ్ళీ వాళ్ళని రికవర్ చేసుకున్నాం మా టైంలోనే. సమస్య ఏమి ఉండదు. ఓకే సార్, సమస్య ఏమి ఉండదు. అంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఎవరైతే వాళ్ళు వచ్చి మనల్ని కొట్టారో, 4-5 చచ్చిపోయారో, అక్కడ ఆర్మీ కమాండర్ కల్నలో ఫుల్ కల్నలో ఉంటారు, వాళ్ళు చెప్తారనమాట ఎంతమంది మన వాళ్ళు చచ్చిపోయారు అంటే 6 చచ్చిపోయారు అంటే, నాకు 10 మంది పాకిస్తాన్ సైనికులు డెడ్ బాడీస్ కావాలా, లేకపోతే లంగర్ ఓపెన్ చేయనని చెప్పి పెడతాను కమాండర్. నా టైంలో ఒకసారి సాయంకాలం కల్లా వాళ్ళు 12 బాడీస్ని తీసుకొచ్చారు. మీకు అర్థమైందో సీన్ అది. అయితే మనకి ఫైర్ పవర్ ఏంటంటే ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి, మనకి చేతులు కట్టేసినట్టు ఉంటుంది, అక్కడ నుంచి రావాలి. వాళ్ళకేమో జేబులో ఉంటుంది, ఎందుకంటే మేము మానిటర్ చేస్తాం వాళ్ళ ఛానల్స్, అవి జేబులో ఉంటుంది. ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. సో ఓవరాల్గా అంటే నిన్న జరిగిన అదే 2 రోజుల క్రితం జరిగిన ఘటనలో హమాస్ తీవ్రవాద సంస్థ చేతులు కూడా దీనికి కలిపాయి, పాకిస్తాన్తో కలిపాయి. హమాస్ సంస్థ కూడా మద్దతు తెలిపింది, వాళ్ళ గైడెన్స్లోనే ఈ దాడి జరిగింది అంటారు. ఎంతవరకు అయి ఉండొచ్చు? హమాస్ ఖచ్చితంగా చెయ్యి ఉంటుంది అందులో, హమాస్ ఖచ్చితంగా చెయ్యి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ చెయ్యి కూడా ఉంటుంది, వీళ్ళందరూ కలిసే ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియాలో ఉన్నాడు, విజిట్ చేస్తున్నాడు, 2 days విజిట్ చేసుకుని వచ్చేసాడు. అవునండి, ముస్లిం కంట్రీస్ ఎవరు మనకేమీ ఇదేమీ లేదు కదా, వ్యతిరేకత లేదు, మనకి శత్రువులు కాదు, మన శత్రువులు గారు. అవునండి, జస్ట్ మామూలుగా సో అండ్ సో. వాళ్ళకి తెలుసు అమాయక ప్రజల్ని చంపకూడదు కదా, నీకు కావాలంటే యుద్ధం వచ్చి నువ్వు నా మీద బుల్లెట్ కాదు, నేను నీ మీద బుల్లెట్ కాదుస్తాను, అది వేరు, ఇద్దరి మధ్యన జరుగుతుంది. ఇది ఇక్కడ ఒక 2 రిలీజియన్స్ మధ్యన జరగకూడదు ఇటువంటిది. సో ఇటువంటివన్నీ మనం జాగ్రత్త చూసుకోవాలి. కానీ మరి మన చేతిలో ఏమీ లేదు. అవతలోడు మెంటాలిటీ ఎలాగుంటుందో మనకు తెలియదు. మన వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే గాంధీ గారు ఏమన్నారు, ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించమన్నాడు. అదే పటేల్ ఏమన్నాడు, ఈ చెంప మీద కొడితే రెండో చెంప మీద కూడా ఇటుక పెట్టి కొట్టమన్నాడు. ఆ సీను మరి ఇప్పుడు లేదు. అది అలాగే మనం ఇలాగ వచ్చేసాం. 82% హిందూస్ ఉన్నారు, 82% హిందూస్ ఉండి కూడా మనం ఇలాగ జరుగుతుంది. అంటే తిరగబడమని నేను అంటం లేదు. అవునండి, మనకేంటంటే ఒకరిని చంపు నరుకు అన్న మెంటాలిటీ మనలో ఉండదండి, మనలో లేదు. అది మెయిన్. అక్కడ మనం కంట్రోల్ చేసుకుంటున్నాం, కానీ లేకపోతే వాళ్ళు ఎంత సార్ పాకిస్తాన్ ఎంత, మరి బంగ్లాదేశ్ ఏమైంది, మనకి ఏకమేకే కూర్చుంది. సో అలాగే ఉంటాయి, వాళ్ళని నమ్మకూడదు. ఇచ్చిన లీనియన్స్ని వాళ్ళు మేము మా యూనిట్స్లో కూడా కొంతమందిని ముస్లిమ్స్ని ఎవరిని రానివారు, కొన్ని యూనిట్స్లో వాళ్ళే మా హిందువులు వేరే మిగతా వాళ్ళే ఉంటారనమాట. సో ఇదనమాట ఇప్పుడు పరిస్థితి బట్టి అయితే అంతగా ఏమీ ఇది లేదు. పాకిస్తాన్ భయపడుతుంది, నేను చెప్పేది అదే. పాకిస్తాన్ భయంతోనే కొంత డిప్లాయ్ చేసింది, కానీ అది ఏమి అవ్వదు, ఏమీ అవ్వదు. 16 కోర్లు ఆర్మీ ఉంది మనకి, ఒక్కొక్క కోర్లోనే 85,000 మంది ఉంటారు ఆర్మీ. ఏమీ సమస్య లేదు. ట్యాంకులు గేంకులు అవి కూర్చొని అక్కడ బార్డర్లో ఎలాగుంటుంది అనమాట, డీలాగా. అవునండి, అక్కడ ఇలా యాంగిల్స్ ఉంటాయి, యాంగిల్స్ ప్రతి హుక్ అండ్ కార్నర్ నేను వెళ్ళి చూశాను. అక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి పెట్టి కాలుస్తే అక్కడ ఎదురుగుండా ఆ విలేజ్ పేరు ఉంటుంది, ఆ విలేజ్లో వెళ్ళి పడుతుంది. టార్గెట్ అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి, ఏం భయపడాల్సిన పని లేదు సార్. సో అంటే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అవునండి, డ్రోన్స్ ద్వారా పోలీసు వాళ్ళే దొంగల్ని డ్రోన్ ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా వచ్చింది కనుక మనం అక్కడ కూర్చొని మాత్రం ఆపరేట్ చేసి వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ యుద్ధం రాకూడదని అనుకుందాము, యుద్ధం రాకూడదని అనుకుందాము. మరి వాళ్ళు అటాక్ చేస్తే మట్టుకు మనం చూస్తూ ఊరుకోలేం కదా, అది మెయిన్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అయితే యుద్ధం అనివార్యమైతే భారత్ గెలుపు తథ్యమని కూడా అధికారి చెప్తా ఉన్నారు. మరోవైపు యుద్ధం రాకుండా ఉండేందుకు మాత్రం అన్ని వైపులా ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోవాలి. ఎందుకంటే నష్టం ఎటువైపు జరిగినా కానీ నష్టాన్ని ఎవరో భర్తీ చేయలేరు. 2 వైపులా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నియంత్రించేందుకు మాత్రం అన్ని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దేశంలో ఉన్నటువంటి ఇతర పెద్ద దేశాలు కూడా దీనికి మద్దతు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలు కూడా దీనికి మద్దతు తెలపాలి. అయితే నైతికంగా మాత్రం భారత్కి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మద్దతు పూర్తి స్థాయిలో ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి.